గత వారం రోజుల కిందట కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా జాతికి, మా మాల మాదిగకు కవ్వంపల్లి గారు ఎస్సీ డిపార్ట్మెంట్లో అన్యాయం చేయడం జరిగింది అనే దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆధారాలు చూపించడం జరిగింది. వేరే పార్టీ వాళ్లకు పోస్టులు ఇచ్చి మా పార్టీ వాళ్లకు పోస్టులు ఇవ్వలేదు అని చెప్పేసి దాని మీద అడగడం జరిగింది. దాని వెనువెంటనే ఆయన చెంచాలతోటి కొంతమందితోటి ఆయా జిల్లాలలో ఇక్కడ హుజురాబాద్లో కూడా ఒక రకమైన నా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, వాళ్ళంతా నా సోదరులు, నా జాతోళ్ళు, తెలుసో తెలియకనో మాట్లాడినరని నేను అదొక విషయాన్ని ఆపుతూ, నేను పెట్టిన ప్రెస్ మీట్ తెల్లారే నేను అడిగిన నా జాతోళ్లకు అన్యాయం జరిగింది, నా మాల మాదిగలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్లో కవ్వంపల్లి సత్యనారాయణ అన్యాయం చేసిండు అని చెప్పేసి సాక్ష్యాధారాలు చూపించిన తెల్లవారే గాంధీ భవన్లో 100 మంది ఎవరికైతే పోస్టులు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా కవ్వంపల్లి గారిని సస్పెండ్ చేయాలని ధర్నా చేయడం జరిగింది హైదరాబాద్లో. మరి నేను అడిగింది తప్పైతే ఆ 100 మంది ఎందుకు నీ మీద ధర్నా చేసిండ్రని నేను సూటిగా కవ్వంపల్లి గారిని అడుగుతున్నా. నిన్న కూడా మా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారికి ఈయన భాగవతాల మీద ఈయన 70 మందికి దాదాపు ఇతర పార్టీలకు చెందిన వారికి పోస్టులు ఇచ్చిండ్రని నిన్న మీనాక్షి నటరాజన్ గారికి ఈయన మీద కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయనను పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, కవ్వంపల్లి మీద నాకు వ్యక్తిగతమైన కక్ష లేదు, వేరే దురుద్దేశం లేదు, రాజకీయపరమైన దురుద్దేశం లేదు. ఎందుకంటే ఆయన నా అన్న లాంటోడు. కానీ సేమ్ టైంలో నా జాతికి అన్యాయం జరిగిందనంటే, నా మాల మాదిగలకు పోస్టులు ఇవ్వలేదనంటే నేను ఊరుకుండే ప్రసక్తే లేదు. ఎందుకనంటే నీవు నీ జాతికి సంబంధించిన వాళ్ళు నీకు గత 10 సంవత్సరాల నుంచి అనేక ఆటుపోట్లతోటి బీఆర్ఎస్ పార్టీతోటి బీజేపీ పార్టీతోటి ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేసి ఇవాళ నా జాతోళ్ళు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే నీవు గతంలో ఉన్నోళ్ళ కంటే భిన్నంగా వాళ్ళు గతంలో చేసిన ప్రీతం అన్న కానీ మోహన్ అన్న కానీ ఇంకొకరు కానీ ఎక్కడ కూడా పార్టీ కమిటీని రద్దు చేయలేదు. నువ్వు రాగానే కమిటీ రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన వెంటనే నువ్వు మళ్ళీ ఎవరెవరికైతే పోస్ట్ కావాలనో వాళ్ళకు పోస్ట్ ఇవ్వాలని, నేను పోస్ట్ ఇస్తా అని వాళ్ళకు చెప్పి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. మరి వినతి పత్రాలు తీసుకున్న తర్వాత వాళ్ళకు పోస్టులు ఇచ్చిన తర్వాత నీకు సంబంధించిన వాళ్ళకు ఇవ్వనుంటివి. వాళ్ళకు ఎవరికి కూడా పార్టీలో పనిచేసిన వాళ్ళకు పోస్టులు ఇవ్వకుంటే, నా జాతోళ్లకు పోస్టులు ఇవ్వకుంటే, దళితులకు పోస్టులు ఇవ్వకుంటే మరి వాళ్ళు ఎవరిని అడుగుతారు, ఎవరిని ప్రశ్నిస్తారు అని ఈ సందర్భంగా కవ్వంపల్లి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, కవ్వంపల్లి గారు, మీరు నా మీద అనేక ఆరోపణలు చేస్తూ తిప్పారపు సంపత్ ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్తున్నాం. తిప్పారపు సంపత్ అనేక ఇబ్బందులు పెడతాడు, వేధిస్తాడు అని నీ చెంచాలతోటి హైదరాబాదులో అక్కడ ఇక్కడ హుజురాబాద్లో పెడుతున్నావు. నేను కాదు బ్లాక్ మెయిలర్, నువ్వు అఫీషియల్ బ్లాక్ మెయిలర్ అని నేను కవ్వంపల్లి గారిని సూటిగా అడుగుతున్నా. నువ్వు తీసుకోలేదా, నువ్వు ఎంఆర్ఓ పోస్టింగ్కు నీ నియోజకవర్గంలో పోస్టింగ్కు డబ్బులు తీసుకోలేదా అని ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పమని అడుగుతున్నా. నేను ఎంపీడీఓ పోస్టింగ్కు నువ్వు డబ్బులు తీసుకోలేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎస్ఐ పోస్టుకు డబ్బులు తీసుకోలేదా అని అడుగుతున్నా. సిఐ పోస్టులకు డబ్బులు తీసుకోలేదా అని అడుగుతున్నా. అక్కడ నడిచే గ్రానైట్ క్వారీలోని లబోదిబం మొత్తుకుంటున్నారు నీ వేధింపులు తలలేక. వాళ్లకు ప్రతి నెల నువ్వు డబ్బుల కోసం వేధిస్తలేవా, మూటలు ఇవ్వమని వేధిస్తలేవా అని సూటిగా నేను అడుగుతున్నా. ఇవాళ ఇసుక క్వారీలు వాళ్ళ దగ్గర 20% అని మొదలుపెట్టి 50% వరకు నువ్వు డబ్బులు అడిగి డబ్బుల కోసం వేధిస్తే వాళ్ళు ఇసుక క్వారీలు వదిలిపెట్టి వెళ్ళిన చరిత్ర లేదా అని అంటున్నా. నీ ఎమ్మెల్యే అని చెప్పుకునే మురళీధర్ రెడ్డి ఎన్ని అరాచకాలు సృష్టిస్తున్నాడో నేను సాక్ష్యాలతోటి, నువ్వు చేసే అరాచకాలు ఆయన చేసే అరాచకాలు సాక్ష్యాలతోటి చూపించాలని అడుగుతున్నా. నేనెవరినన్నా బ్లాక్మెయిల్ చేస్తే నా మీద ఆరోపణ. నేను నిన్ను అడిగింది నాకు పోస్ట్ ఇవ్వమని నీ దగ్గర నేను అర్జీ పెట్టుకోలేదు, నా పోస్ట్ కోసం కాదు నిన్ను అడిగింది. నేను సూటిగా నా జాతోళ్లకు అన్యాయం జరిగింది, నా మాల మాదిగకు అన్యాయం జరిగింది, రాష్ట్రంలో జిల్లాలలో పోస్టులు ఇవ్వలేదు అని అన్యాయం జరిగిందని చెప్పి నేను మాట్లాడిన తప్ప నిన్ను ఎక్కడ కూడా నీ మీద వేరే ఆరోపణ చేయలే.
కానీ నీ అనుచరులు నీ మనుషులు నా మీద తిప్పారపు సంపత్ అంటే బ్లాక్మెయిల్ చేస్తాడు, తిప్పారపు సంపత్ అంటే ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి నువ్వు మాట్లాడించు. అసలు నేను మాట్లాడింది ఏంది, నువ్వు మాట్లాడించింది ఏంది? నేను మాట్లాడిన దానికి ఆన్సర్ చెప్పు. నిజంగానే పొరపాటు జరిగితే పొరపాటు జరిగింది తమ్ముడు సంపత్, రాండి మనం అందరం కూర్చొని మాట్లాడదాం. మన జాతరలకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరికీ పోస్టులు ఇస్తా అని చెప్పవలసిన ఇంగిత జ్ఞానం లేకుండా వేరే వాళ్ళతోటి నాకు ప్రెస్ మీట్ పెడుతుంది. ఆయన ఈ పార్టీగా అసలు నువ్వే ఏ పార్టీ నుంచి టీడీపీ నుంచి వచ్చిన 2017లో నీకే అది లేదు. నేను 2008లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, అనేక కేసులు, అనేక జైలు, అనేక సార్లు జైలుకి పోయినా. నేను బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అనేక సార్లు కొట్లాడి జైలుకి పోయిన చరిత్ర నాది. నేను నీలాగా ఏ రోజు నువ్వు ఎవరి మీద సమయం పబ్లిక్ కోసం ఎక్కడ కొట్లాడి నువ్వు ఒకసారి జైలుకి పోయినామని ఈ సందర్భంగా అడుగుతున్నా. కవ్వంపల్లి గారు ఇప్పటికైనా కూడా నేను చెప్తున్నా, నా జాతోళ్లకు పోస్ట్ ఇవ్వనంత వరకు నాకు ఆ పోస్ట్ వద్దు. నీ ఎస్సీ డిపార్ట్మెంట్లో నాకు పోస్ట్ అడగట్లేదు. నా జాతి మాల మాదిగలకు నువ్వు పోస్టులు ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగుతుంది. మేము ముఖ్యమంత్రిని గారికి వెళ్తాము, మేము అధిష్టానం ఢిల్లీకి పోయి కూడా రాహుల్ గాంధీ గారిని కూడా నేషనల్ ప్రెసిడెంట్ కూడా కలిసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. నేనేమంటున్నా, నువ్వు జాతి పేరు చెప్తున్నావు కదా, నా జాతి నాకు కావాలంటున్నావు కదా, ఇవాళ నీ జాతులందరికీ వీళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. నీ చెంచాలతోటి నన్ను గనక తిట్టిస్తే కవ్వంపల్లి గారు, నన్ను ఒక్కసారి వాళ్ళు తిడితే నిన్ను 100 సార్లు తిట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా ఒక అన్నగా గౌరవిస్తున్నా, నా సోదరునిగా గౌరవిస్తున్నా. ఎందుకంటే నా జాతోనివి కాబట్టి నాకు ఒక కమిట్మెంట్, ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఒక మాట అనట్లేదు. చెప్తున్నా ఇప్పటికరకు కూడా బాండ్ అయి ఉన్నా. నేను మీ వాళ్ళు చెప్తున్నారు కదా తిప్పారపు సంపత్ బ్లాక్ మెయిలర్, డబ్బులు వసూలు చేస్తారని. నేను డబ్బులు వసూలు చేసిందే ఎక్కడో సాక్ష్యం చూపించమన్నా, నేను కరీంనగర్కి వస్తా. నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసినావో, ఎక్కడెక్కడ బ్లాక్ మెయిల్ చేసినావో, నీ అనుచరులు ఎక్కడెక్కడ డబ్బులు పట్టుకొచ్చిరో నేను సాక్ష్యాలు చూపిస్తా. సాక్ష్యాలు చూపించకపోతే కరీంనగర్ చౌరస్తాలో నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు ముక్కు నేలకు రాస్తావా? నువ్వు ఈ ఛాలెంజ్కి రెడీయా అని నేను కవ్వంపల్లి గారికి నేను అడుగుతున్నా. ఇలాంటి పనులు చేయకు. మన జాతోళ్ళు, నీ జాతోళ్ళు, నా జాతోళ్ళు వాళ్ళందరినీ హక్కున చేసుకోవాల్సిన బాధ్యత నీపైన ఉంది. నీవే పిలుచుకొని, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షునిగా పోస్టుగా నీవు ఉన్నావు కాబట్టి వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి జిల్లా వ్యాప్తంగా ఉంటే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ పోస్టులల్లో భర్తీ చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్లు వెలుమలు నీ నియోజకవర్గంలో ఉన్నది. నా దళితుని నీ నియోజకవర్గంలో నా దళితుని ఒక్కరి నాయకుని చేసిన వాడిని నేను సూటిగా అడుగుతున్నా. అక్కడ కూడా రెడ్లు వెలుమలే, అక్కడ కూడా మురళీధర్ రెడ్డి పెత్తనం, అక్కడ ప్రతి గ్రామంలో రెడ్లు వెలుమల పొత్తానం. మరి ఎక్కడ నీకు జాతి మీద ప్రేమ ఉన్నట్టు, ఎక్కడ కూడా జాతి మీద కమిట్మెంట్ ఉన్నట్టు కనబడట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోకుండా చూసుకో. నన్ను గనక నీ అనుచరులతోటి ప్రెస్ మీట్లు పెడితే నేను ఊకుండేటోని కాదు. ఈటల రాజేందర్ అట్లాంటోనికే సావు దప్పు కొట్టించిన, ఈటల రాజేందర్ అట్లాంటోనికే ఇక్కడ ఇడిచిపెట్టి మల్కాజ్గిరిలో పోయినా కూడా మల్కాజ్గిరి గడపకు తిరిగి సావు దప్పు కొట్టించుకొని నేను భయపడేటోని కాదు. సాక్ష్యాలు మొత్తం ఉన్నాయి. ఎందుకంటే నీవు మనమిద్దరం సొంత పార్టీ కాబట్టి ఇప్పటికి నీ పరువు తీయద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఇప్పటికి చెప్తున్నా. కవ్వంపల్లి గారు, ఇది ఇక్కడికెత్తటే ముగించి నా జాతోళ్లకు, నీ జాతోళ్లకు అందరికీ పిలిచి ఒక చర్చ పెట్టి వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వాలని ఈ సందర్భంగా కవ్వంపల్లి గారిని డిమాండ్ చేస్తున్నాను.